యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. ఉదయం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయించున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన ఎడల ఆయనకున్నటువంటి సంకల్పాన్ని స్థిరపరచడం, మరొక నూతనమైనటువంటి దినాన్ని, మరి ఈ వారంలో మొదటి దినాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే. మీరు వెలుగు సంబంధులు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చీకట్లోను అజ్ఞానంలోను చీకట్లోను మరణలోయలో కూర్చున్నటువంటి మన జీవితాలకి దేవుడు ఆయన వెలుగులోనికి మనం పిలిచాడు. ఈనాడు మన క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానే వెలుగులోనికి మనం రావటానికి మనల్ని పిలుచుకుని మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి ఆయన మనల్ని వెలిగించాడు. వెలుగు సంబంధులుగా జీవించటానికి, వెలుగును కలిగి ముందుకు సాగటానికి ఆయన మనల్ని వెలిగించుకున్నాడు. వెలిగించబడినటువంటి మనం అనేకులు వెలిగించాలి. అనేకులు చీకట్లో, పాపమైనటువంటి దాస్యంలో, పాపమైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి వారు, చీకటి జీవితాల్లో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేవారిగా, వెలుగును ప్రేమించేవారుగా, వెలుగును గురించినటువంటి పరిచయం చేసేటువంటి వారుగా ఉండాలి అనేటువంటిది ఈ మొదటి తలంపులో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ తలంపు వెలుగునందు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. వెలుగునందు విశ్వాసం ఉంచుడి అంటే వెలుగైనటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మన విశ్వాసమే మన పట్ల కార్యాలు చేస్తుంది. విశ్వాసం లేకుండా ఏ అద్భుతం చూడలేము, ఏ ఆశ్చర్యమైనటువంటి స్వస్థత సూచిక్రియలు జరగవు. మనం అనుకుంటాం, ఎక్కడెక్కడికో వెళితే, లేకపోతే ఎవరెవరి దగ్గరికి వెళితే, ఎవరెవరు మన కొరకు ప్రార్థన చేస్తే ఏదో కలిగిద్ది, ఏదో జరిగిద్ది, ఏదో అవుతుంది అనుకుంటాం. మనలో నమ్మిక విశ్వాసం లేకుండా ఎవరు ప్రార్థన చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఖర్చు పెట్టుకున్నా మనలో ఏ కార్యం జరగదు. యేసు స్వామి స్వయాన జ్ఞాపకం చేశాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని. నీ విశ్వాసమే, నీ విశ్వాసం ద్వారానే నీకు గొప్ప కార్యం జరిగింది. నీ విశ్వాసం ద్వారానే గొప్ప అద్భుతం నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతుందని చెప్పేసి వెలుగునందైనటువంటి మరి క్రీస్తునందు నీవు నేను విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం. వెలుగును ప్రేమించేవారుగా, వెలుగులో నడిచేటువంటి వారుగా, వెలుగు సంబంధులుగా జీవించేటువంటి రీతిలో దేవుడు మనల్ని స్థిరపరచును గాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే నా తండ్రి, చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రభువా మీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచారు. చీకటి బ్రతుకుల నుంచి మమ్మల్ని విడిపించడానికి నాయన మమ్మల్ని వెలిగించారు. వెలుగు సంబంధులుగా అయ్యా, వెలుగును కలిగినటువంటి వారుగా, వెలుగును ప్రేమించుచున్నటువంటి వారుగా అయ్యా, మా సోదరులు అనేకులు ప్రభువా చీకట్లో ఉన్నటువంటి వారిని వెలిగించడానికి నాయన మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చేస్తున్నాం. ఈ ఉదయం నాయన ఎందరైతే నా తండ్రి చీకటి సంచారం కలిగినటువంటి వారు,
చీకట్లో బంధించబడి అపవాది బంధకాల్లో ఉన్నారు ప్రభు. అట్టి వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బంధకాల్లో, ఏ బలహీనతల్లో, ఏ బాధల్లో, ఏ అపవాది యొక్క కబాళ్ళ హస్తాల్లో బంధించబడ్డారో వారందరిని కూడా నజరుడైన యేసు నామములో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వెలుగైనటువంటి మిమ్మల్ని అయ్యా మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించేటువంటి వారు ఉంటూ సహాయం చేయండి. అయ్యా, మా విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయని చెప్పేసి మీ లేఖనం ద్వారా మీరు మాట్లాడారు. దేవ, మాలో ఇంకెక్కువగా విశ్వసించగలిగినటువంటి వారుగా దేవ, విశ్వాసం ద్వారా అనేక అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి స్వస్థత సూచక్రియలు మేము పొందుకోలాగిన మా విశ్వాసాన్ని వృద్ధిపరిచి మా విశ్వాసాన్ని స్థిరపరుస్తూ నడిపించమని ఈ ఉదయం టీఆర్సీ దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతనైనా మీ కృపాక్షేమములతో నడిపించి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీ భద్రతను అనుగ్రహిస్తూ దేవ మీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.